రికార్డింగ్ Yes, sir. Yes, sir. చదువునన్న. Kamala Vaisaretne is a Sri Lankan poet of Sinhalese origin. She is ఒక్క an నిమిషం educationist. గాయత్రి కెన్ యూ Sir, వన్స్ రీడ్ ద నేమ్ ఆఫ్ ది పోయట్? Kamala Vaisaretne. గాయత్రి ఏంటి గాయత్రి అది? WI కనిపిస్తే వై 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 అని చదువుతావా? అది కమలా విజయరత్నే ఆవిడ పేరు. మనం వి అంటే మనం విజయ అనగానే వితో స్టార్ట్ చేసుకుంటాం, కానీ శ్రీలంకన్ నేమ్స్ ఎలా ఉంటాయంటే వి అని స్టార్ట్ అయితే డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా? Yes, sir. సో ఇప్పుడు ఈవిడ పేరేంటమ్మా? Kamala Vaisaretne. అదిగో మళ్ళీ తేజస్వి పేరు చెప్పు నాకు. Kamala Vijayratne, sir. గాయత్రి అర్థమైందా? Sir, Vijaya అని లేదు కదా సార్. అదే తల్లి నేను అంటుంది, ఆ పేర్లు శ్రీలంకన్ పేర్లు అలాగే ఉంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవాలంటే VIJAYARATNA. ఇది చదువు నాకు. Vijayratne, sir. ఇప్పుడు అర్థమైందా? Yes, sir. పైన VIJAYA చదువు. Vijaya. విజయ WIJE విజయి. అర్థమవుతుందా? Yes. Kamala Vijayratne is a Sri Lankan poet of Sinhalese origin. సో శ్రీలంకలోని కొన్ని ట్రైబ్స్ ఉంటాయండి. ట్రైబ్స్ ని వాళ్ళు ఏమంటారంటే మనం ఏమనుకుంటామంటే తెగలు అనుకుంటాం కదా, ట్రైబల్ పీపుల్ అన్నమాట. సో అలాంటి ట్రైబ్ కి సంబంధించిన ఆవిడంట కమలా విజయరత్నే, మన పోయట్ ఆవిడి. ఓకే తల్లి చదువు, ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ చదువు. She is an educationist in the field of English and a creative writer. She has published 6 volumes of poetry and 2 anthologies of short stories. She was awarded the State Literary Prize for Poetry in 2004 for her anthology entitled Millennium Poems, and was also awarded the prestigious Goddess Prize for her best collection of short stories and State Literary Prize for her anthology of short stories in 2012. She takes her readers in expression of collective grief because of the violence of the time. She longs. ఓకే, ఆగు ఇక్కడ వరకు ఆగు. సో మనం పోయట్ శ్రీలంక నుంచి వచ్చింది. శ్రీలంకలో వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడ భయంకరమైన వైలెన్స్ ఉంటుందండి. తేజస్వి, వైలెన్స్ అంటే ఏ రకమైన వైలెన్స్ ఉంటది గెస్ట్ చేయగలరా? ఎప్పుడు వార్ సిచ్యుయేషన్ లో ఉండటం, గొడవలు ఎక్కువ జరగడం లాంటివి సార్. శ్రీలంకలోని ఇద్దరి మధ్యన ఎప్పుడు గొడవలు జరుగుతాయి. ఎవరెవరికంటే టెమిలియన్స్ కి అండ్ శ్రీలంకన్స్ కి. ఎవరెవరికి జరుగుతాయండి? టెమిలియన్స్ కి శ్రీలంకన్స్ కి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. శ్రీలంకన్స్ ఏమంటారంటే శ్రీలంక మాది అంటారు. టెమిలియన్స్ ఏమంటారంటే ఆ శ్రీలంక మాది అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. సో వీళ్ళ మధ్య నుంచి వచ్చిందే LTTE. వీళ్ళు ఏం చేస్తామంటే లిబరేషన్ చేస్తామని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఎప్పుడు ఫైటింగ్ చేస్తూ ఉంటారండి. రాజీవ్ గాంధీని చంపేశారు, గుర్తుందా మీకు? ఎస్ సార్. చరిష్మా, రాజీవ్ గాంధీని చంపేశారు. అప్పుడు సిచ్యుయేషన్ తెలుసా నీకు? ఐడియా లేదు సార్, కానీ తెలుసు సార్. అప్పుడు నువ్వు పుట్టావా తల్లి రాజీవ్ గాంధీని చంపేసినప్పటికి? నో సార్. నువ్వు ఇంకా పుట్టలేదు. వెరీ నైస్. ఓకే, సో శ్రీలంకలోని LTT వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కి ఆపోజిట్ గా ఫైట్ చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్నోసెంట్ పీపుల్ చంపేసేవారు. సో అలాంటి సొసైటీ నుంచి వచ్చింది కమలా విజయరత్నే. ఈవిడి శ్రీలంకన్ పోయట్ అంటండి. ఈవిడి ఎడ్యుకేషనలిస్ట్ అంటే అర్థము టీచర్ అండి. ఆవిడ విద్య నేర్పించే ఆవిడ ఏ భాషలోని? ఇంగ్లీష్. అండ్ షీఈస్ ఆల్సో ఎ క్రియేటివ్ రైటర్ కూడా అంటండి. ఈ రోజుల్లో అంటే మనకి బ్లాగులు, తర్వాత ఇన్స్టాగ్రామ్లు అవి వచ్చేసినాయి, కానీ ఆ రోజుల్లో ఓన్లీ బుక్స్ అయ్యి ఉండి కాబట్టి బుక్స్ ద్వారానే వాళ్ళ యొక్క ఐడియాస్ ని ఎక్స్ప్రెస్ చేసేవారు. సో
కమల విజయరత్నే శ్రీలంకన్ సింహలీస్ ఆరిజిన్ నుంచి వచ్చింది. ఆవిడ ఎడ్యుకేషనలిస్ట్, ఇంగ్లీష్లో టీచర్ ఆవిడ, ప్లస్ ఒక క్రియేటివ్ రైటర్ కూడా. ఆవిడ 6 వాల్యూమ్స్ ఆఫ్ పోయిట్రీ పబ్లిష్ చేశారంట అండి. ఆవిడ ఎన్ని పబ్లిష్ చేసింది? 6 వాల్యూమ్స్ పబ్లిష్ చేసింది. అండ్ యాంథాలజీ కూడా రాసింది ఆవిడ. యాంథాలజీ అంటే అర్థము, యాంథాలజీ అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటేనండి, సంథింగ్ లైక్ నోవెల్ కాదు, షార్ట్ స్టోరీ కాదు, ఒక సిరీస్ అన్నమాట. సిరీస్ అంటే షార్ట్ స్టోరీస్ ని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మాల్గుడి డేస్, ఆర్కే నారాయణ రాసిన మాల్గుడి డేస్ ఎవరికైనా తెలుసా క్లాసులో? ఎస్ సార్. మా చరిష్మా మాల్గుడి డేస్ విన్నావు ఎప్పుడన్నా? No, sir. వినలేదు. తేజస్వి నువ్వు? ఎస్ సార్. గుడ్. కార్తిక్, అభిరామ్ మాల్గుడి డేస్ విన్నారా? ఎస్ సార్. సో మాల్గుడి డేస్ అన్నారు ఆర్కే నారాయణ రాసిన యాంథాలజీ అనమాట. సో ఇట్ ఇస్ అన్ సిరీస్ అనమాట. ఈవిడి యాంథాలజీస్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ రాసేది, అంటే సిరీస్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ రాసేది. ఈవిడికి చాలా ప్రైజ్లు వచ్చినాయంట. స్టేట్ లిటరరీ ప్రైజ్ ఫర్ పోయిట్రీ ఇన్ 2004 ఇచ్చారంట. పోయిట్రీలో ఈ ప్రైజ్ రావడం అంటే మాటలు కాదు. చాలా మంచి పోయిట్రీ రాస్తే తప్ప ఈ ప్రైజ్ రాదండి. అలాంటి స్టేట్ లిటరరీ ప్రైజ్ కి 2004లో ఆవిడకి వచ్చింది ఫర్ హర్ యాంథాలజీస్ ఎంటైటిల్ మిలీనియం పోయమ్స్. దేనికి వచ్చింది 2004లో? మిలీనియం పోయమ్స్ అని రాసిన యాంథాలజీకి ఆమె స్టేట్ లిటరరీ ప్రైజ్ అండ్ వాజ్ ఆల్సో అవార్డెడ్ గాడేజ్ ప్రైజ్. గాడేజ్ ప్రైజ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ నోబెల్ ప్రైజ్. సైన్స్ లో నోబెల్ ప్రైజ్ ఎలాగో లిటరేచర్ లో అలాంటి కేటగిరీలకు సంబంధించిన ప్రైజ్ అండి గాడేజ్ ప్రైజ్. ఆవిడ బెస్ట్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ అండ్ స్టేట్ లిటరరీ ప్రైజ్ ఫర్ యాంథాలజీ ఆఫ్ షార్ట్ స్టోరీస్ ఇన్ 2012. ఆమెకు వచ్చిన ప్రైజ్ లో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. స్టేట్ లిటరరీ ప్రైజ్ 2004లో వచ్చింది. స్టేట్ లిటరరీ ప్రైజ్ 2012లో 2 సార్లు వచ్చింది ఆవిడికి. అవి కాకుండా గాడేజ్ ప్రైజ్ అనే ఒక ప్రైజ్ కూడా ఆవిడకి ఇచ్చారు. దేనికి? షార్ట్ స్టోరీస్ రాసినందుకు. అండి షీ టేక్స్ అ రీడర్స్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కలెక్టివ్ గ్రీవ్ బికాస్ ఆఫ్ ది వైలెన్స్ ఎట్ ద టైమ్. ఆమె పోయిట్రీలో ఎప్పుడు కూడా మనకి గ్రీఫ్ కనిపిస్తుంది. గ్రీఫ్ అంటే అర్థమో బాధ, పెయిన్, సాడ్నెస్, ఇవన్నీ మనకి ఆవిడ యొక్క పోయమ్స్ లో కనిపిస్తుంది. రైట్. సెకండ్ పారాగ్రాఫ్, ఫస్ట్ పారాగ్రాఫ్ అర్థమైందండి అందరికీ? Yes, ఎస్ sir. సార్. గుడ్. తేజస్వి ఒకసారి ఫస్ట్ పారాగ్రాఫ్ సినాప్సిస్ చెప్పు నాకు మళ్ళీ. కమలా విజయరత్నే శ్రీలంకన్ poet sir, Sinhalese origin. ఓకే. She is a teacher and an creative writer, sir. తను 6 వాల్యూమ్స్ ఆఫ్ పోయట్రీని పబ్లిష్ చేశారు సార్. అండ్ ఆంథాలజీస్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ కూడా రాశారు సార్. రాశారు. గుడ్. ఆవిడకి స్టేట్ లిటరరీ ప్రైజ్ అని అవార్డు ఇచ్చారు సార్ 2004లో. మిలీనియం పోయమ్స్ అనే ఆంథాలజీకి స్టేట్ లిటరరీ ప్రైజ్ ఇచ్చారు సార్ 2004లో. మళ్ళీ 2012లో కూడా వచ్చింది ఆవిడకి స్టేట్ లిటరరీ ప్రైజ్. అప్పుడు దేనికి వచ్చింది? ఆంథాలజీ ఆఫ్ షార్ట్ స్టోరీస్ వచ్చింది సార్. వచ్చింది. ఇంకా వచ్చిన అవార్డ్స్ ఏంటి ఆవిడకి? గాడేజ్ ప్రైజ్ ఫర్ బెస్ట్ కలెక్షన్ ఆఫ్ షార్ట్ స్టోరీస్ సార్. నీకు ఎప్పుడైనా అలా ప్రైజ్లు వచ్చినాయా తేజస్వి నీకు? ఎస్ సార్. అంటే ఫిజికల్ గేమ్స్ లో వచ్చినాయి సార్. ఫిజికల్ గేమ్స్ లో వచ్చినాయి. నైస్ తల్లి. తర్వాత చెప్పండి. తను రాసిన బుక్స్ లో చదివే వాళ్ళని అప్పుడున్న వైలెన్స్ లో ఉన్న సిచ్యువేషన్ కి తీసుకువెళ్ళేవారంట సార్. ప్రతి పోయమ్స్ లో కూడా శ్రీలంకలో ఉన్న బాధలు, శ్రీలంకలో ఉన్న గ్రీఫ్, అవి ఎక్కువ అతని పోయమ్స్ లో రిప్రజెంట్ చేసింది. సెకండ్ పారాగ్రాఫ్ గాయత్రి. She longs for peace and harmony. I wept for Ahmad Towa. Sleep they divided even in death. Tsunami poems are some of her poems with the backdrop of war and how people's lives are ruined by war. Her poems involve some sort of witnessing and seem autobiographical and confessional. The island nation is terribly torn into pieces and destroyed because of the racial war between two groups, the Tamils and the Sinhalese. She laments and mourns at the violence of the ethnic conflict throughout her works. She expresses principal rejection of violence or intensified Sinhalese nationalism.
ఈ పారాగ్రాఫ్ లో ఆమె యొక్క పొయిట్రీ యొక్క క్యారెక్టర్ చెప్తున్నాడు చూడండి. ఆమె ఎప్పుడు కూడా ఆమె యొక్క పొయిట్రీలో పీస్ అండ్ హార్మోనీ కోరుకునేది అంటండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వెప్ట్ ఫర్ అక్మతోవా ఆర్ స్లీప్ ద డివైడెడ్ ఈవెన్ ఇన్ డెత్, సునామీ పోయమ్స్ తీసుకుంటే గనక ఏంటంటే పోయమ్స్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఐ వెప్ట్ ఫర్ అహ్మతోవా, స్లీప్ ద డివైడెడ్ ఈవెన్ ఇన్ డెత్, సునామీ పోయమ్స్ తీసుకుంటే ఆ పోయమ్స్ లో ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ వార్, ప్రతి దాంట్లో కూడా వార్ యొక్క బ్యాక్ డ్రాప్ ఉంటది. అండ్ హౌ ద పీపుల్స్ లైవ్స్ ఆర్ రూయిన్డ్ బై ది వార్, వార్ చేత ప్రజల యొక్క జీవితాలు ఎలాగ నాశనం చేయబడుతున్నాయి అన్నది రిప్రజెంట్ చేస్తుంది. ఆమె పోయమ్స్ లోనంట మనం ఏం చూస్తామంటే విట్నెసింగ్ చూస్తాము అండ్ ఆటోబయోగ్రఫికల్ అండ్ కన్ఫెషనల్. అంటే ఈ పోయంలో అర్థం దీని ఈ పదాలకు అర్థం ఏంటంటే యాజ్ ఇఫ్ షీ వాజ్ ఇన్ దట్ పర్టికులర్ సిచ్యుయేషన్ లో చూపిస్తుంది. ఆమె లేకపోయినప్పుడు కూడా విట్నెస్ అంటే ఏంటి? సాక్షి. అండ్ ఆటోబయోగ్రఫికల్, తనంతట తాను గురించి రాసుకుంటున్నట్టు. బయోగ్రఫీ అంటే ఎవరి గురించి రాస్తున్నట్టు. ఆటోబయోగ్రఫికల్ అంటే తనంతట తాను ఆ సిచ్యుయేషన్ లో ఉన్నట్టు రాస్తుంది. అండ్ కన్ఫెషన్, సాక్ష్యం చెప్పినట్టు, జరిగినట్టు చెప్పడానికి ట్రై చేస్తుంది. ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే శ్రీలంక ఇస్ అన్ ఐలాండ్. ఎలాగుందంట సిచ్యుయేషన్? టార్న్ ఇంటూ పీసెస్, డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ది రేషియల్ వార్. రేషియల్ వార్ ఎవరెవరి మధ్యన? ఇందాక మనం మాట్లాడుకున్నాం, టెమిల్స్ అండ్ శ్రీలంకన్. శ్రీలంకన్స్ నే సిన్హలీస్ అంటారు. అర్థమవుతుందమ్మా అందరికీ? Yes, sir. గాయత్రి వింటున్నావా? లక్ష్మీప్రియ? Yes, sir. సో ఆమె పోయిటరీలు చూస్తే గనక నాకు పీస్ కావాలి, హార్మోనీ కావాలి అని ఎప్పుడు ఆమె కోరుకుంటుంది. ప్రతి పోయంలో అదే ఆవిడ కోరుకుంటది. అక్మతోవా, స్లీప్ దే డివైడెడ్ ఈవెన్ ఇన్ డెత్ అండ్ సునామీ పోయమ్స్ లో వాటి 3 పోయమ్స్ తీసుకొని చూస్తే బ్యాక్ డ్రాప్ ఆఫ్ వార్ యొక్క బ్యాక్ డ్రాప్ లో రాయబడుతుంది. ఆ వార్ లో పీపుల్ యొక్క లైఫ్స్ ఎలాగ రూయిన్ అయిపోయి చెప్తారు. పైగా ఈమె యొక్క పోయమ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆమె ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ లో ఉంటున్నట్టు, నేను చూశాను, దానికి నేను సాక్ష్యం చెప్తున్నాను అని తనంతట తాను చెప్తున్నట్టు రాస్తుందంట. యాక్చువల్లీ ఇదంతా దీని సీన్ కారణం ఏంటంటే ఐలాండ్ నేషన్ డిస్ట్రాయ్ కాబడిందంట, ముక్కలు అయిపోయిందంట బికాస్ ఆఫ్ ది రేషియల్ వార్ బిట్వీన్ ది టెమిల్స్ అండ్ సిన్హలీస్. తర్వాత షీ లెమన్స్ అండ్ మోన్స్, ఆమె బాధపడుతుంది, ఆమె విచారిస్తుంది జరుగుతున్న వైలెన్స్. ఎవరెవరి మధ్యన? ఎథనిక్ కాన్ఫ్లిక్ట్. ఇద్దరు టెమిల్స్ సిన్హలీస్ సేమ్ దేశస్తులే, కానీ అక్కడ ఒక రేషియల్ వార్ జరుగుతుంది. వాళ్ళ నేషనాలిటీ మధ్యన విభజన జరుగుతుంది. దాని గురించి చెప్పినాడు. త్రూఅవుట్ హర్ వర్క్ షీ ఎక్స్ప్రెసెస్ ప్రిన్సిపల్ రిజెక్షన్ ఆఫ్ వైలెన్స్. ఆమె పోయిటరీ కానీ షార్ట్ స్టోరీస్ కానీ ఎక్కడ తీసుకున్నా, ఎక్కడైనా సరే వైలెన్స్ ని రిజెక్ట్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా వైలెన్స్ ని సపోర్ట్ చేయదు. ఆర్ ఇంటెన్సిఫైడ్ సిన్హలీస్ నేషనలిజం. ప్రతి పోయంలో కూడా, ప్రతి షార్ట్ స్టోరీలో కూడా ఆమె సిన్హలీస్ అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉంటేనే నేషన్ బాగుపడుతుంది అన్న కాన్సెప్ట్ తోటే ఆమె యొక్క పోయమ్స్ కానీ షార్ట్ స్టోరీస్ ఉంటాయంట. రైట్, నెక్స్ట్ పారాగ్రాఫ్ చదువుతల్లి. About the poem. In the poem to a student, she talks about the ethnic divisions have penetrated the classroom and how they have influenced the young minds. Torn pieces of human flesh suspending from bushes and trees, fragments of splintered bones, and the roads spewing human blood are some of the pathetic and fearful sights the poet teacher sees in her students' eyes. The teacher tries to be conciliatory but feels ineffective in the face of mistrust and prejudice generated by the society. The students neither can maintain eye contact with the teacher nor lend their ears as they have witnessed gruesome happenings, and the ears are deafened by the terrible bomb blasts. The fear about the safety of their brothers, friends, and lovers is seen in the eyes of the students. She feels that there must be a fresh methodology to end the racial war and peace to prevail. She does not want her students to be the inheritors of such violent history as recorded in the wars fought in Ilium and Carthage, and she pleads
not to have any more Hiroshimas. She trembles at the thought of kindred blood. She wants her students to strive for a new beginning with peace and harmony. She wants her students to look into her eyes so that communication with another human being can respect humanity in them. They may thus turn away from violence. రైట్. మనం చదవబోయే పోయం టు ఏ స్టూడెంట్ అంటే అండి, తీసుకుంటే గనక ఈ పోయంలో కమలా విజయరత్న ఏం చేస్తదంటే, ఈ ఎథ్నిక్ డివిజన్స్ మధ్యన జరుగుతున్న వారు క్లాస్ రూమ్‌లోకి ఎలాగొచ్చింది, క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్‌ని, యంగ్ మైండ్స్‌ని ఎలాగ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది అన్నది చూపిస్తుంది. మనం మాట్లాడుకోబోయే పోయం గురించి. చాలా బాధాకరమైన విషయం అండి. సో, ఆమె చూసిన కొన్ని సంఘటనలు చెప్తది. టోన్ పీసెస్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్ సస్పెండింగ్ ఫ్రమ్ బుషెస్. మనం రోడ్డు మీద నడుస్తుంటే పక్కన పొదల మీద ఏమండి ప్లాస్టిక్ కవర్‌లు, పేపర్‌లు చూస్తే మనకేమనిపించదు. అదే పొదల్లో, బుషెస్‌లో ఒక తలకాయో, లేపోతే ఒక కాలో వేలాడుతుంది అనుకుందాం. తేజస్వి, నువ్వు కాలేజీకొస్తున్నావు. దారిలో ఒక బుష్ కనిపించింది. బుష్ మీద ఒక వ్యక్తి తలకాయ కనిపిస్తుంది. ఎలా ఉంటదమ్మా నీకు? భయమేస్తది సార్. చాలా భయమేస్తది. ఆ రోజు నార్మల్‌గా గడుస్తదా నీకు అలాంటి సీన్ చూస్తే గనక? నో సార్. ఎట్టి పరిస్థితిలో గడవదు. గానీ టెమిలియన్స్, శ్రీలంకన ఉన్న టెమిలియన్ స్టూడెంట్స్‌కి అది రోజు కనిపించే సీన్ అంటండి. రోడ్డు పక్కన ఏమండి కాళ్ళు, బాడీలు బాంబ్ బ్లాస్ట్‌కి పగిలిపోయిన ఆహ్, ఎముకలు ఇవన్నీ రోడ్డు పక్కన కనిపిస్తూ ఉంటాయంట. చెట్లు వేలాడడం. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ స్ప్లింటర్డ్ బోన్స్ and roads spewing with human blood are some of the pathetic and fearful sights the poet teacher sees in her students' eyes. కాలేజీకి స్టూడెంట్ వస్తాడు. స్టూడెంట్ యొక్క కళ్ళల్లో పోయిట్‌కి ఏం కనిపిస్తదంటే, ఈమె చూడకపోయినప్పటికీ కూడా ఆ భయం స్టూడెంట్స్ యొక్క కళ్ళల్లో కనిపిస్తదంట. ద టీచర్ ట్రైస్ టు బి కన్సిలియేటరీ. ఆమె కన్సిలియేటరీ అంటే అర్థము ఫ్రెండ్లీ. ఎవరితోటి ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తది, స్టూడెంట్స్ తోటి ఉండడానికి ట్రై చేస్తది. బట్ ఫీల్స్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ మిస్ట్రస్ట్ అండ్ ప్రెజుడిస్ జనరేటెడ్ బై ది సొసైటీ. స్టూడెంట్ యొక్క ఫేస్ లో ఏమేం కనిపిస్తాయంట? మిస్ట్రస్ట్ కనిపిస్తదంట, ప్రెజుడిస్ కనిపిస్తదంట. ఎవరి చేత జనరేట్ చేయబడ్డాయి? సొసైటీ చేత జనరేట్ చేయబడ్డాయి. స్టూడెంట్ తోటి ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ కూడా అవి ఇన్ఎఫెక్టివ్ గా అయిపోతాయంట. The students can maintain eye contact with the teacher. టీచర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ముఖంలో ముఖం పెట్టి చూడలేకపోతున్నారు. nor lend their ears as they have witnessed gruesome happenings and ears are deafened by the terrible bomb blast. కళ్ళు చూస్తే ఆమె కళ్ళు ఎలా చూస్తున్నాయి? కళ్ళు ఏం చూస్తున్నాయి అంట? హ్యూమన్ ఫ్లెష్ కనిపిస్తుంది, స్ప్లింటర్డ్ బోన్స్ కనిపిస్తున్నాయి, బ్లడ్ కనిపిస్తుంది వాళ్ళకి రోడ్డు మీద స్టూడెంట్స్ కి. చెవులు టీచర్కి ఇద్దామంటే చెవుల్లో బాంబ్ బ్లాస్ట్లు కనిపిస్తున్నాయి. సో టీచరు అండ్ స్టూడెంట్ మధ్యన ఎలాంటి కాంటాక్ట్ లేదు. ద ఫియర్ అబౌట్ ద సేఫ్టీ ఆఫ్ దేర్ బ్రదర్స్, ఫ్రెండ్స్ అండ్ లవర్స్ ఈస్ సీన్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది స్టూడెంట్స్. స్టూడెంట్స్ కళ్ళల్లో వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే, నేను స్కూల్కి వస్తున్నాను కానీ ఇంటికాడ అమ్మ బాగుంటుందా, తమ్ముడు బాగుంటాడా, అక్క బాగుంటుందా, ఫ్రెండ్స్ బాగానే ఉంటారా లేదా, వాళ్ళ యొక్క లవర్స్ ఉంటారా లేదా, లవర్స్ అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, వీళ్ళు క్షేమంగా ఉంటారా లేదా అన్న భయమే ఉంటది తప్ప వీళ్ళకి చదువుకుందామన్న ఇంట్రెస్ట్ ఏమి ఉండదంట. షీ ఫీల్స్ దట్ దేర్ మస్ట్ బి ఎ ఫ్రెష్ మెథడాలజీ. మన కమలా విజయరత్న ఏమంటదంటే, ఒక కొత్త మెథడ్ కావాలి ఈ రేషియల్ వార్ ఎండ్ చేయడానికి. అండ్ పీస్ కోరుకుంటుంది ఆమె. She does not want her students to be inheritors of such violent history. ఏమండి ఆ స్టూడెంట్స్ నుంచి ఆమె ఏం కోరుకుంటుందంటే, అలాంటి వైలెన్స్ ని వాళ్ళు ఇన్హెరిట్ చేయకూడదు అంట. అలాగే ఇన్హెరిట్ చేసిన కొన్ని హిస్టరీ కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలియం అండ్ కార్తేజ్. ఇవి రోమ్ లో 2 ఊర్లండి, ఇలియం అండ్ కార్తేజ్. ఈ రెండు ఊర్ల గురించి హిస్టరీలో చాలా రకాలుగా చెప్పారు. ఎంత భయంకరమైన వార్స్ జరిగినాయి అంటే అక్కడ ఆ వార్స్ గురించి హిస్టరీలో ఇప్పుడు కూడా హిస్టరీ లెసన్ కనుక చదివితే మనకి ఇలియం అండ్ కార్తేజ్ గురించి ఇప్పుడు కూడా చదువుకోవచ్చు. సో వాటితోటి కంపేర్ చేస్తూ మాట్లాడుతుంది. అండ్ ప్లీడ్స్ నాట్ టు హ్యావ్ హిరోషిమాస్.
హిరోషిమా అండ్ నాగసాకి గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు. గాయత్రి, హిరోషిమా అండ్ నాగసాకి గురించి తెలుసా? Yes, sir. ఆ అమెరికా ఏం చేసిందంటే హిరోషిమాలోని ఒక యాటమ్ బాంబ్ వేసిందండి, World War II. ఆ యాటమ్ బాంబ్ కి మిలియన్స్ ఆఫ్ పీపుల్ చచ్చిపోతే అప్పుడు జపాన్ లొంగిపోయింది. ఇంకా మేము ఫైట్ చేయము, మేము లొంగిపోతున్నామంటే ఆ యాటమ్ బాంబ్ తోటి World War II ఎండ్ అయింది. సో అలాంటిది నేను శ్రీలంకలో చూడకూడదు అని ఆమె చాలా గట్టిగా కోరుకుంటుంది. షీ ట్రెబుల్స్ ఎట్ ది థాట్ ఆఫ్ కిండ్రెడ్ బ్లడ్. ఏమండి, ఆమె ఆ బ్లడ్ ని తలుచుకుంటుంటే చాలంట ఆమె వణుకు పుట్టేస్తుందంట. షీ వాంట్ హర్ స్టూడెంట్స్ టు స్ట్రైవ్ ఫర్ న్యూ బిగినింగ్స్ విత్ పీస్ అండ్ హార్మోనీ. ప్రతి స్టూడెంట్ దగ్గర నుంచి ఆమె ఒకటే కోరుకుంటుంది, ప్రతి స్టూడెంట్ కి పీస్ అండ్ హార్మోనీ తోటి కొత్త జీవితాలు స్టార్ట్ అవ్వాలి. షీ వాంట్స్ హర్ స్టూడెంట్స్ టు లుక్ ఇన్ టు హర్ ఐస్ సో దట్ ది కమ్యూనికేషన్ విత్ వన్ అనదర్ హ్యూమన్ బీయింగ్ కెన్ రిసెక్ట్ హ్యూమానిటీ ఇన్ దెమ్. ఆమె స్టూడెంట్స్ వాళ్ళ కళల్లోని ఆమె ఏమో కోరుకుంటుందంటే ఎదుటి వ్యక్తి, ఎదుటి హ్యూమన్ బీయింగ్ మీద మానవత్వం కలిగి ఉండేటట్టు ఆమె కోరుకుంటుంది. దే మే థస్ టర్న్ అవే ఫ్రమ్ వైలెన్స్. అలా జరిగిన రోజుని ఈ వైలెన్స్ నుంచి వాళ్ళు తప్పుకుంటారేమో అని, అంటే దానికి ఆ పాత్ ఫాలో అవ్వకుండా ఉంటారేమో అనుకుని ఆమె ఆశిస్తుందండి. సో అబౌట్ ది పోయం మనకు ఒక ఐడియా వచ్చిందండి అందరికీ. దేని గురించి మాట్లాడుతుందో ఒక ఐడియా వచ్చింది. పారాగ్రాఫ్ కంప్లీట్. Yes, sir. Yes, sir. Good. So let us go to the poem and see what the poem is talking about. Right, taking off. Gayatri, taking off chadu. Have you ever read about the impact of war on society and on young minds? ఓకే, సో ఒక వారు ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుందో ఎప్పుడన్నా మీరు చదివారా? చదవాలి, లేకపోతే గనక మనం పోయం చూస్తే తెలుస్తుంది. సెకండ్ ఏంటమ్మా? Brainstorm and discuss the causes and effects of war and list them out. సో మనం ఈ పోయం చదివితే కనుక మనం ఏం చేయొచ్చు అంటే కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వార్ ఆన్ సొసైటీ మనం డిస్కస్ చేయొచ్చు. రైట్, అక్కడి నుంచి ఫస్ట్ ఫుల్ స్టాప్ వరకు చదివితే I know why your eyes sleep away when they meet mine, why they quickly stray from their quiet contact. సో క్లాస్ లోకి టీచర్ ఎంటర్ అయింది. టీచర్ ఎంటర్ అయిన తర్వాత టీచర్ ఎవరు ఇక్కడ? చరిష్మా, టీచర్ ఎవరు? Poet, sir. పోయట్ కమలా విజయరత్న ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత స్టూడెంట్స్ ని చూస్తే స్టూడెంట్ యొక్క కళ్ళల్లో ఏం కనిపిస్తుంది చూడండి. ఐ నో వై యువర్ ఐ స్లీప్ అవే. టీచర్ కళ్ళలోకి చూడలేకపోతున్నారు, పక్కకి తిప్పేసుకుంటున్నారు. వెన్ దే మీట్ మైన్, ఎప్పుడైతే ఆ టీచర్ స్టూడెంట్ యొక్క కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడగానే స్టూడెంట్ ఏం చేస్తున్నారంట? కళ్ళు పక్కకి తిప్పేసుకుంటున్నారు. వై దే క్విక్లీ స్ట్రే ఫ్రమ్ దేర్ క్వైట్ కాంటాక్ట్. ఎక్కడన్నా టీచరు స్టూడెంట్ ని చూసినప్పుడు టీచర్ అండ్ స్టూడెంట్ మధ్యన ఒక చాలా నెమ్మది క్వైట్ కాంటాక్ట్ ఉంటుందండి. క్వైట్ కాంటాక్ట్ రెస్పెక్ట్ అవ్వచ్చు, క్వైట్ కాంటాక్ట్ అభిమానం అవ్వచ్చు, ఇలాంటి అన్ని చాలా ఉంటాయి టీచర్ కి స్టూడెంట్ కి మధ్యన. కానీ ఎప్పుడైతే టీచర్ ఎంటర్ అవుతుందో క్లాస్ లోకి, అక్కడ ఏం జరుగుతుందంటే స్టూడెంట్ యొక్క కళ్ళు ఏమవుతున్నాయంటండి? పక్కకి వెళ్ళిపోతున్నాయంట. టీచర్ని చూడట్లేదంట. చూడగానే వెంటనే ఇమీడియట్ గా పక్కకి తిప్పుకుంటున్నాయంట. స్ట్రే అంటే అర్థం ఏంటి? పక్కకి వెళ్ళిపోవడం. తర్వాత తల్లి ఈ సెంటెన్స్ చదివినా? I do know your ears are stopped against my voice. టీచర్ మాట్లాడుతుంది. టీచర్ మాట్లాడుతున్నప్పటికీ కూడా స్టూడెంట్ యొక్క చెవులు పని చేయట్లేదు. వింటున్నారు కానీ విన్నది ఏది కూడా ఆమె స్టూడెంట్ యొక్క ఇయర్స్ లోకి వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు తేజస్వి? ఏమై ఉండొచ్చు? వాళ్ళ ఇయర్స్ మొత్తం ఆ బాంబ్ బ్లాస్ట్ ఆ సౌండ్స్ తోనే ఇప్పుడు నిండిపోయి ఉండాలి. దాని గురించి సెకండ్ ఈ పారాగ్రాఫ్ లో చెప్తున్నాడు. చదువుతల్లి గాయత్రి. The echoes of gunshots have blocked all extraneous sound. Blasts of grenades have cracked the drums. You fear brother, friend and lover. చూడండి ఇక్కడ ఎందుకు వినలేకపోతున్నారు స్టూడెంట్స్? సింపుల్ రీజన్, వాళ్ళ చెవులు గన్ షాట్ యొక్క ఎకోస్ తోటి నింపబడిపోయినాయి అంట.
ఆల్ ఎక్స్ట్రేనియస్ సౌండ్స్, మనకు మంచి మ్యూజిక్ వింటే చెవులు ఓకే బాగానే పనిచేస్తాయి. కానీ పొద్దు నుంచి సాయంకాలం వరకు మనం గన్ షాట్స్ లేదా గ్రెనేడ్ షేవ్స్ గనక వింటే, గ్రెనేడ్ చెవి పక్కన పేలితే ఏమవుతుందండి? ఇయర్ డ్రమ్స్ క్రాక్ అయిపోతాయి. సో ఆ వాళ్ళ యొక్క చెవులు వినకపోవడానికి కారణం ఏంటంటే గన్ షాట్స్, బాంబ్ బ్లాస్ట్, గ్రెనేడ్ బ్లాస్ట్ వల్ల ఇయర్ డ్రమ్స్ క్రాక్ అయిపోయినాయి అంటండి. అయిపోయి వాళ్ళ యొక్క మైండ్ లో ఒకటే ఒకటి నిండిపోయింది. యు ఫియర్ ఫర్ బ్రదర్, ఫ్రెండ్ అండ్ లవర్స్. వాళ్ళ యొక్క ఇష్టమైన వాళ్ళు, ఫ్రెండ్స్, బ్రదర్స్ గురించి కంగారు పడుతున్నారు తప్ప టీచర్ చెప్పేది ఎక్కడ కూడా వాళ్ళ బుర్రలోకి వెళ్ళట్లేదు. తర్వాత పారాగ్రాఫ్ చదివితే My eyes, as they see yours, see torn pieces of human flesh suspended from bushes and trees, fragments of pieces bones, sets of olive, the road spewing human blood. చూడండి ఒకసారి. ఎప్పుడైతే టీచర్ వాడి యొక్క స్టూడెంట్ యొక్క కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిందో, టీచర్ కి ఆ స్టూడెంట్ కళ్ళల్లో ఏం కనిపిస్తున్నాయి అంటే అండి, టోన్ పీసెస్ ఆఫ్ హ్యూమన్ ఫ్లెష్, ముద్దలుగా ముక్కలు అయిపోయి రోడ్డు మీద పడి ఉన్న హ్యూమన్ ఫ్లెష్ కనిపిస్తుంది. అవి ఎక్కడున్నాయంట? సస్పెండెడ్ ఫ్రమ్ బుషెస్ అండ్ ట్రీస్, పక్కనున్న పొదలు, పక్కనున్న ట్రీస్ మీద పట్టుకుని వేలాడుతున్నాయంట హ్యూమన్ ఫ్లెష్. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ స్పింటెడ్ బోన్స్, ఏమండి ఎముకలు ఇరిగిపోయి ముక్కలు అయిపోయి చిన్న ముక్కల కింద అయిపోయి రోడ్డు మీద కనిపిస్తున్నాయంట. షెడ్స్ ఆఫ్ ఆలివ్ గ్రీన్, అక్కడ ఎల్టీటీ వాళ్ళు కానీ ఆర్మీ వాళ్ళు కానీ వేసుకునే డ్రెస్ ఏంటి? అక్కడ గ్రీన్ యూనిఫామ్ ఉంటది. చూసారా ఎప్పుడైనా ఆర్మీ వాళ్ళ యూనిఫామ్ ఎలా ఉంటది? చరిష్మా, ఆర్మీ వాళ్ళ యూనిఫామ్ ఏ కలర్ లో ఉంటది? గ్రీన్ సార్, డార్క్ గ్రీన్. డార్క్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ అంటామండి దాన్ని. ఆలివ్ గ్రీన్ కలర్ లో ముక్కలు అయిపోయి ఆ యొక్క షెడ్స్ ఆఫ్ ఆలివ్ గ్రీన్ డ్రెస్సెస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే రోడ్డు మీద కనిపిస్తుందండి. ద రోడ్స్ స్పీయింగ్ విత్ హ్యూమన్ బ్లడ్, రోడ్స్ దేనితోటి నింపబడినాయి అంటండి? చూడండి, మనకి వర్షం పడినప్పుడు మనకి మురికి నీళ్లు రోడ్డు మీద ఎలా ఉంటాయో అలాగా హ్యూమన్ బ్లడ్ తోటి పొర్లిపోతుంది అంటండి. తర్వాత చదువుతల్లి. My ears echo bursts of landmines. I tremble for men of kindred blood. సో చూడండి, ఈమెకి చెవులతోటి పొద్దు నుంచి సాయంకాలం వరకు ఏం వింటుందంటే ఆవిడ ల్యాండ్ మైన్ యొక్క బ్లాస్ట్లే వింటుందంటే. ఏమండి ఆమె మనిషి యొక్క కిండర్డ్ బ్లడ్ గురించి ఎప్పుడు ఆమె భయపడిపోతుంది తప్ప ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆమె విద్యార్థులకి ఒక లెసన్ చెప్దామని ఎప్పుడు కూడా ఆమె చెప్పనివ్వలేకపోతున్నాయి. సిచ్యుయేషన్ అంత ఘోరంగా ఉంది. ఎక్కడ? శ్రీలంకలో. చదవచ్చల్లి. Yes, sir. But why can't your irises lock them mine? Our ears stop all unkind sound. Let us shake off these brand names and search for a herb that heals. Make a poultice to cure mass lunacy. ఇది చూడండి ఒకసారి. ఇక్కడ ఆమె ఒక చిన్న సలహా ఇస్తుంది. ఏముంటుందంటే, ఐరిసెస్ అంటే నథింగ్ బట్ ఐస్ అండి. సో స్టూడెంట్ యొక్క ఐరిసెస్ నాతోటి ఎందుకు లాక్ చేయలేకపోతున్నారు? ఆర్ ఇయర్స్ స్టాప్ ఆల్ అన్కైండ్ సౌండ్, మన చెవులు ఈ బాంబ్ బ్లాస్ట్లు, గ్రెనేడ్స్, గన్ షాట్స్ ని ఎందుకు వినకుండా ఉండలేకపోతున్నాము? సో ఆమె ఒక సలహా ఇస్తుంది. లెట్ us షేక్ ఆఫ్ దీస్ బ్రాండ్ నేమ్స్. ఏంటి బ్రాండ్ నేమ్స్ ఏంటి? మనకి ఇక్కడ చెప్పాడు. ఎవరెవరి మధ్యన జరిగిందమ్మా ఇది? టెమిలియన్స్ అండ్ సిన్హలీస్ మధ్య జరుగుతుంది. ఈ బ్రాండ్ నేమ్స్ ఏంటంటే టెమిలియన్స్, సిన్హలీస్ అనే యొక్క బ్రాండ్ నేమ్స్ ని మనం షేక్ చేసేసుకుందాము. అండ్ సర్చ్ ఫర్ ఎ హ్యాబ్ దట్ హీల్స్ ఆల్. ఇక్కడ హర్బ్ ఏంటంటే అర్థము ఒక సొల్యూషన్ కావాలండి. సొల్యూషన్ ఏం చేయాలి? హీల్ చేయాలి అంటున్నాడు. దేన్ని హీల్ చేయాలి? డిఫరెన్స్ బిట్వీన్ టెమిలియన్స్ అండ్ సిన్హలీస్ గురించి మాట్లాడుతున్నాడు. సో ఒక హర్బ్ ని మనం సెర్చ్ చేసి ఒక సొల్యూషన్ మనం సెర్చ్ చేసి ఈ జరుగుతున్న మొత్తం మాసకర్ ని మనం స్టాప్ చేద్దాం. మేక్ ఎ పౌల్టైస్ టు క్యూర్ మాస్ లోనసీ. పౌల్టైస్ అంటే ఇక్కడ పౌల్టైస్ అనే అర్థం కూడా ఏంటంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక సొల్యూషన్ అండి. సొల్యూషన్ లైక్ పీస్ లాంటిది.
ఈ మాస్ లునసీ అంటే మ్యాడ్నెస్. సో ఇక్కడ ఏమంటుందంటే ఈ మ్యాడ్నెస్ కి మనం ఒక సొల్యూషన్ కనిపెడదాము, ఒక ఫుల్ స్టాప్ పెడదాము అంటుంది. తర్వాత చదువు తల్లి. Leave behind Ilion and Carthages to antique dealers and plan fresh methods to stop Hiroshima's. ఫైనల్ గా ఆమె ఏమంటుందంటే లీవ్ బిహైండ్ ఇలియాన్ అండ్ కార్తీజెస్. ఇలియాన్ అండ్ కార్తీజెస్ గురించి ఇందా చెప్పాను మీకు. ఇవి రెండు రోములో 2 సిటీస్ అండి. ఆ సిటీస్ లోని భయంకరమైన దాన్ని ఏమంటామంటే వైలెన్స్ జరిగింది. దాన్ని ఎవరికి వదిలేద్దామంటుంది? యాంటిక్ డీలర్స్. యాంటిక్ అంటే అర్థము హిస్టారికల్ అని అర్థం అండి. సంథింగ్ రిలేటెడ్ విత్ హిస్టరీ. వాళ్ళకి వదిలేద్దాము. అండ్ మేక్ ఫ్రెష్ మెథడ్స్ టు స్టాప్ హిరోషిమా అండ్ నాగసాకిలో జరిగినటువంటి విధ్వంసం మనకి శ్రీలంకలో జరగకుండా మనం ఏం చేద్దామంటున్నాడు? ఫ్రెష్ మెథడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి అంటున్నాడు. అమ్మ లెసన్ అర్థమైంది అందరికీ? Yes. గుడ్. ఒకసారి తేజస్వి లెసన్ యొక్క కాన్సెప్ట్ మళ్ళీ చెప్తల్లి నీ సొంత మాటల్లో. ఈ పోయమ్ కమలా విజయరాత్నే ఎథనిక్ శ్రీలంకలో జరిగిన ఎథనిక్ డివిజన్స్ స్కూల్లో యంగ్ మైండ్స్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన దాని గురించి చెప్తుంది సార్. ఓకే. ఇందులో అక్కడ జరిగిన సిచ్యుయేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. పోయంలో ఫస్ట్ స్టాంజా, సెకండ్ స్టాంజా, థర్డ్ స్టాంజా, ఫోర్త్ స్టాంజాలు ఏమంటుంది? తేజస్వి, చరిష్మా సార్. ఉందా? ఎస్ సార్, ఉంది సార్. ఓకే. తేజస్వి ఫస్ట్ స్టాంజా చెప్పు నాకు. చరిష్మా నువ్వు చెప్పు ఫస్ట్ స్టాంజా. ఎస్ సార్. వాళ్ళ ఐస్ ఎందుకు డైవర్ట్ అవుతున్నాయి క్లాస్ రూమ్ లోంచి, అలాగే వాళ్ళు ఎందుకు అదే టీచర్ తో అంత కాంటాక్ట్ అవ్వలేకపోతున్నారు అని చెప్తుంది సార్. ఫస్ట్. ఓకే. సెకండ్ స్టాంజాలో ఏమంటుంది? వాళ్ళ ఇయర్స్ ఎప్పుడు అంటే వైలెన్స్, గన్ షాట్స్ ఉన్నాయి కదా సార్, గన్ షాట్స్ చేయడం వల్ల వాళ్ళ ఇయర్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి సార్. ఆ సౌండ్స్ వింటున్నాయి సార్. అలాగే టీచర్ ఏం చెప్తున్నారో అది వెనక వాళ్ళ మైండ్స్ అన్ని డైవర్ట్ అయిపోతున్నాయి సార్ ఆ సౌండ్స్ వల్ల. డైవర్ట్ అయిపోతున్నాయి. గుడ్. తర్వాత వాళ్ళకి ఒక ఫియర్ ఉంది. ఏంటి ఆ ఫియర్ ఏంటి? ఫియర్ వాళ్ళ ఇంట్లో ఉన్న బ్రదర్స్ ఇంకా పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ లవర్స్ వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారా అనే ఫియర్ ఉండిపోయింది సార్. అన్న ఫియర్ ఉండిపోయింది. ఓకే. థర్డ్ పారాగ్రాఫ్ ఏమంటున్నాడు? థర్డ్ స్టాంజా. వాళ్ళు స్కూల్ కి వస్తున్న వేలో బుషెస్ కింద, ట్రీస్ కింద వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ యొక్క లెగ్స్ కానీ వాళ్ళ బాడీ పార్ట్స్ కనిపిస్తున్నాయి సార్. వాళ్ళ మైండ్ అంతా కూడా అక్కడికే వెళ్ళిపోయింది సార్. ఓకే. ఇంకేమవుతుంది? వాళ్ళ చెవుల్లో ఏమేమి వినిపిస్తున్నాయి? గన్ షాట్స్ అన్ని వినిపిస్తున్నాయి సార్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకా ఏమున్నాయి? రోడ్ మీద అయితే హ్యూమన్ బ్లడ్ అది కనిపిస్తుంది సార్. హ్యూమన్ బ్లడ్ కనిపిస్తుంది. ఓకే. గాయత్రి లాస్ట్ స్టాంజా చెప్తల్లి. సార్ లాస్ట్ స్టాంజా అనేది ఏం చెప్తుందంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇలా ఉంటున్నారు, అన్కైండ్ ఇయర్స్ అవి వాళ్ళు స్టాప్ అయిపోతున్నాయి, వాళ్ళు క్లాస్ దృష్టి పెట్టలేకపోతున్నారు, కాబట్టి ఇవన్నీ మన శ్రీలంక కూడా ఇలాగా హిరోషిమా మెథడ్ లో కాకుండా పీస్ ని ఫాలో చేయని చెప్తున్నారు సార్. కార్తీజ్ గురించి ఏం చెప్తుంది? ఈలియం, కార్తేజెస్ అలాంటి గొడవలన్నీ పక్కన పెట్టేసి పీస్ ఫాలో చేయాలి అని చెప్తున్నారు సార్. పీస్ ఫాలో చేయాలి. పీస్ ఫాలో. బ్రాండ్ నేమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ హెర్బ్స్ సార్. బ్రాండ్ నేమ్స్ అంటే ఏ బ్రాండ్స్ గురించి మాట్లాడుతుంది? ఇది అండి ఇక్కడ చూడు, కింద నుంచి కాదు, 1 2 3 4 5 కింద నుంచి 5th సెంటెన్స్ చదువు నాకు ఒకసారి.
Let us shake off these brand names, sir. What do you mean by brand names? ఇక్కడ మనకి కనిపిస్తుందా? చూడు, అబౌట్ ది పోయట్ లో సెకండ్ పారాగ్రాఫ్ లో టెమిల్స్ అండ్ సిన్హలీస్ గురించి మాట్లాడుతుందా? Yes, sir. సో ఈ బ్రాండ్ నేమ్స్ ఏంటండి? టెమిల్స్ గురించి అండ్ సిన్హలీస్ అనే బ్రాండ్ నేమ్స్ ని మనం డ్రాప్ చేసుకుందాము అంటుంది. అర్థమవుతుందమ్మా? Yes, sir. సో సర్చ్ ఫర్ ఎ హబ్ అంటే అర్థము ఒక సొల్యూషన్ కావాలి. ఏంటి ఆ సొల్యూషన్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఎథనిక్ కాన్ఫ్లిక్ట్ ని మనం స్టాప్ చేసుకోవాలి. కార్తిక్, హేమంత్, చంద్రరావు, అభిరామ్ పోయం అర్థమైందా? ఓకే అమ్మా. లక్ష్మీప్రియ, సుప్రజ వచ్చిందా? సుప్రజ లెసన్ విన్నావు తల్లి నువ్వు? గుడ్. దుర్గా వచ్చిందా? No, దుర్గా sir. రాలేదా? No, sir. Alex. రైట్. సో లెసన్ అందరూ విన్నారు కాబట్టి లెసన్ లో మీరు ఏం చేస్తారంటే నాన్న నోట్స్ లోని గ్లాసరీ రాసుకోండి. అనోటేషన్స్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత రాత్రి కానీ. ఓకేనమ్మా? Yes, sir. Yes, sir. ఓకే. గాయత్రి, Sir. గాయత్రి, చరిష్మా, కార్తిక్, హేమంత్, చంద్రరావు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్లాసరీ రాసుకోండి. అమ్మ తేజస్వి వచ్చిందా? No, sir. తేజస్వి డ్రాప్ అయినట్టుంది. ఓకే. సో ఈ గ్లాసరీ రాసుకోండి, ఫస్ట్ నోట్స్ లో రాసుకోండి. తర్వాత ఈ ఫోనెటిక్ నోటేషన్ కూడా రాసుకోండి, మర్చిపోవద్దు. నేను ఈ ఫోనెటిక్ నోటేషన్ గురించి లాస్ట్ లో చెప్తాను మీకు. ఇది ఆన్లైన్ లో చెప్తే మీకు అర్థం అవ్వదు. సో ఫిజికల్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడే మనకి మీకు ఇది ఎలా రాయాలన్నది అర్థం అవుతుంది. సో నేను మీరు కాలేజీకి వచ్చిన తర్వాత నేను ఈ ఫోనెటిక్ నోటేషన్ చెప్తాను. బట్ ఇప్పుడు మాత్రం మీరు నోట్స్ లో ఫోనెటిక్ నోటేషన్ కూడా రాసుకోండి. ఓకేనా తల్లి? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్. లెసన్ అందరికి అర్థమైంది కదా? Yes, sir. Yes, sir. Yes, sir. ఒకసారి పేజ్ నెంబర్ 143 తీయండి. Yes, sir. 143 ప్రిపోజిషన్స్ ఏ లెసన్ అన్న? ప్రిపోజిషన్స్ పేజ్ నెంబర్ ఎంత? 148. Yes, sir. సో రేపటి క్లాస్ కి మీరు ఏం చేస్తారంటేనండి ఒకసారి ఈ ప్రిపోజిషన్స్ లెసన్ అంతా కూడా ఒకసారి చదవక్కర్లేదండి, అంటే బై హార్ట్ చేయవలసింది ఏం లేదు. చరిష్మా వింటున్నావు తల్లి? Yes, sir. సో రేపు లెసన్ క్లాస్కి వచ్చే ముందు ఏం చేస్తారంటే ఈ ప్రిపోజిషన్స్ ఏ రకంగా మనం చదువుతాము అన్నది చూడండి ఒకసారి. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్, ప్రిపోజిషన్ ఫ్రేజెస్, ఇది ఒకసారి చదువుకోండి. అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి? లక్ష్మీప్రియ వింటున్నావా తల్లి? ప్రిపోజిషన్ అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాంపుల్స్, ప్రిపోజిషన్స్ ఏం చేస్తాయి, దాని కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకోండి. ఆ స్టేట్మెంట్ లో ఎట్ హోమ్ అని ఎందుకు వాడాడు, ఇన్ మై గార్డెన్, ఇన్ అని ఎప్పుడు అంటాము, బిహైండ్ అని ఎప్పుడు అంటాము, అండర్, బిలో అన్నది ఎప్పుడు అన్నది రేపు నేను మాట్లాడతాను, రేపు చెప్తాను మీకు దీని గురించి. ఇది ఒకసారి చూసుకోండి అన్న క్లాస్ లో. ప్రిపోజిషన్స్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏ ప్రిపోజిషన్ ఎలా మాట్లాడతాము అన్నదాన్ని ఈ పార్ట్ నేను రేపు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? ఈ పార్ట్ నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని గురించి ఏం కంగారు పడద్దు. మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇంట్రడక్షన్ చదువుకోండి. ఇంట్రడక్షన్ చదివిన తర్వాత కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్ చూడండి, దీన్ని ఎలా వాడాలన్నది నేను రేపు మీకు క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా తల్లి? Yes, sir. రైట్. కార్తిక్, హేమంత్, చంద్రరావు, అభిరామ్. Sir.
2A స్టూడెంట్ అర్థమైందా లెసన్? Yes, sir. సో దాంతో మనకి ఏమైందంటే ప్రోజ్ పోయిటరీ కంప్లీట్ అయిందండి. Grammar. అయిపోయిందా చరిష్మా? ఎస్ సార్. ఏమేమైనా చెప్తలే మనకి ప్రోజ్ పోయిటరీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎక్స్టెన్సివ్ రీడింగ్ కూడా కంప్లీట్ అయింది కదా. ఎస్ సార్. గుడ్. సో మనకి గ్రామర్ పార్ట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటిది? ప్రిపోజిషన్స్ ఒకటిని, సెంటెన్స్ ప్యాటర్న్స్, క్వశ్చన్ ట్యాగ్స్, ఫ్రేజల్ వర్బ్స్. ఇవి మనం నెమ్మదిగా చదువుదాం. కమ్యూనికేషన్స్ లో ఏమేమి ఉన్నాయి తల్లి చెప్పు నాకు. వర్డ్ పవర్ అని, ఇంట్రడక్షన్ టు సౌండ్స్, అంతేనా? ఎస్ సార్. సార్ వర్డ్ పవర్ లేదు సార్. వర్డ్ పవర్ లేదు. ఇంట్రడక్షన్ టు సౌండ్స్ ని ఇది ఒకటేనా? ఎస్ సార్. ఇంట్రడక్షన్ టు సౌండ్స్ ఒకటే. గుడ్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కూడా లేదు కదా? నో సార్. కమ్యూనికేటింగ్ బెటర్? నో సార్. Very nice. So for tomorrow's class, what we'll do is we are going to say prepositions to introduction తీసుకుందాం. ఓకేనమ్మా? ఎస్ సార్. మా క్లాస్ ఎవరికైనా డౌట్ ఉంటే కనుక యూ కెన్ లింక్ పెట్టారు కదా, గ్రూప్ లో పెట్టారు కదా క్లాసులు ఎలా వెళ్ళాలన్నది. చరిష్మా సార్. మీకు గ్రూప్ లో లింక్ పెట్టారు కదా క్లాసులు ఎక్కడ వినాలన్నది మొన్న. ఎస్ సార్. ఎస్ సార్. దాంట్లో ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే వినమను. తేజస్విని కూడా ఒకసారి ఈ రోజు మిస్ అయిన లెసన్ ఒకసారి దాంట్లో వినమను. ఓకేనా? ఓకే సార్. రైట్ తల్లి. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఈరోజు? No, sir. రైట్ చరిష్మా, విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కార్తిక్, హేమంత్, చంద్రరావు, అభిరామ్, బాయ్. బాయ్ సార్. బాయ్. చరిష్మా, లక్ష్మీ ప్రియ, గాయత్రి, తేజస్వి, సుప్రజ, బాయ్ నాన్న. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. బాయ్ సార్. Thank you, sir. బాయ్ నాన్న. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Bye, sir. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.